ఒక అధికారి అనేటటువంటి వాళ్ళు ఎప్పుడైనా సరే ఆహ్, తనకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో సీరియస్‌గా ఉండాలి. ప్రభుత్వాలకి లాయల్టీ ఉండొద్దని చెప్తే అమాయకత్వం. ప్రభుత్వం తరపునే పనిచేయాలి. కానీ రాజ్యాంగ విరుద్ధంగా చెప్తే చేయకూడదు. సేమ్ టైమ్ సమాజం కోసం పనిచేయాలి. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అనేటువంటి వాళ్ళు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ అనేటటువంటిది సమాజం కోసం రాజ్యాంగబద్ధంగా నియమించిన వ్యవస్థలు తప్పించి రాజకీయ పార్టీల తాబేదారులుగా పనిచేయమని చెప్పలేదు. సజ్జనార్ అట్లాంటి నికార్సైన ఐపీఎస్ అనడంలో అతిశయోక్తి లేదు. ఎవరైతే ఒక ఆడపిల్లల్ని బహిరంగంగా అత్యాచారం చేసి దుర్మార్గంగా ప్రవర్తించిన వాళ్ళ విషయంలో ఓట్లు ఎక్కడ పోతాయో అని భయపడి ప్రభుత్వం ఏమీ చేయకుండా ఊరుకుంటున్నటువంటి దశలో తెగించి రేపొద్దున మానవ హక్కులు, పౌర హక్కులు, కోర్టులు వీటన్నిటిని నేను చూసుకుంటానులే అని చెప్పేసి కాల్చి అవతల పడేసినటువంటి శక్తివంతమైనటువంటి పోలీస్ అధికారి. సమాజం గురించి నిరంతరం ఆలోచిస్తుంటారు. తను ఇదివరకు ఆర్టీసీలో ఉన్నప్పుడు కూడా అలాంటి పనులు చేసుకొచ్చారు. ఆర్టీసీకి లాభాల బాటలోకి తీసుకొచ్చారు. అట్లాగే ఈవెన్ 1.5 ఛార్జీని మానేబిచ్చి ఒక ఛార్జీని తీసుకొచ్చారంటే సొసైటీ గురించి ఆలోచిస్తారు. ఆయన తాజాగా తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ మాత్రం ఖచ్చితంగా అభినందించాలా. ఏదైతే ఈ మన ఈ వీడియోలు అంటే చిన్న పిల్లలతో కలిపి చేస్తున్నటువంటి వీడియోలు, చిన్నపిల్లలతో బూతులు మాట్లాడిస్తా, చిన్నపిల్లల చేతన చెత్త పనులు చేపిస్తా చేస్తున్నటువంటి వీడియోల్ని మీదన యాక్షన్ తీసుకుంటానని ఆయన ప్రకటించగానే అర్జెంటుగా వాళ్ళందరూ వాళ్ళ వీడియోలు ప్రైవేట్ చేసేయడమో, డిలీట్ చేసేయడమో చేశారు. వాస్తవంగా అది చట్ట ప్రకారం నేరం అన్నటువంటిది ఇంతకు ముందు ఉన్నటువంటి పోలీసులు పట్టించుకోలేదు, ఈయన పట్టించుకున్నారు. దానివల్ల ఈయనకి 5 పైసలు రాదు. బట్ సొసైటీ పట్ల కన్సర్న్ అన్నటువంటిది ఉండాలి. ఆ కన్సర్న్ ఉన్నటువంటి సజ్జనార్కి కీలక బాధ్యతలు అప్పగించినందుకు రేవంత్ రెడ్డిని అభినందించాలి. బాధ్యతగా ఇట్లాంటిది ఇనిషియేటివ్ తీసుకున్నందుకు ఆయన్ని అభినందించాలి.